రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జంట నగరాల్లో శ్రీరామనవమి హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శ్రీరామనవమి హనుమాన్ జయంతి సందర్భంగా భాగ్యనగరంలో నిర్వహించే శోభాయాత్రకు పోలీసు శాఖ పూర్తి భద్రత కల్పిస్తుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. కొన్ని మార్గాల్లో వాహనాలను దారి మళ్లించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. గోషామాల్, సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పిఎస్ పరిధిలో ఆంక్షలు ఉంటాయని తెలియజేశారు. జంట నగరాల్లో శ్రీరామనవమి హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శ్రీరామనవమి హనుమాన్ జయంతి సందర్భంగా భాగ్యనగరంలో నిర్వహించే శోభాయాత్రకు పోలీసు శాఖ పూర్తి భద్రత కల్పిస్తుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. కొన్ని మార్గాల్లో వాహనాలను దారి మళ్లించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. గోషామహల్, సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పిఎస్ పరిధిలో ఆంక్షలు ఉంటాయని తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. హనుమాన్ జయంతి శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ ర్యాలీ, శ్రీరామ ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని తదితర సంస్థలు నిర్ణయించాయి. ఆనవాయితీగా వస్తున్న ఈ ర్యాలీని ఈసారి మరింత ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఆ సంస్థ నిర్ణయించిన నేపథ్యంలో నగరంలో అంటే సాధారణ పౌరులకు డ్యూటీలకు వెళ్లే వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం అంటే సీతారాంబాగ్లోని దేవాలయం నుంచి మొదలయ్యేటువంటి ర్యాలీ సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వద్ద ముగినుంది. ఈ మార్గంలో వెళ్లేటువంటి వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలు వెళ్లాలని సూచిస్తున్నటువంటి వాళ్ళు ఉదయం 10 నుంచి సాయంత్రం రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు ఉంటాయి, ట్రాఫిక్ ఆంక్షలు. కాబట్టి వాహనాలు సహకరించాలని పోలీసులు కోరుతా ఉన్నారు. ముఖ్యంగా చూసిన బోయిగూడ కమాన్, తర్వాత పురాణపూల్ చౌరస్తా, ఎంజిఎం మోంజం మార్కెట్ బ్రిడ్జ్, ఇటు ఈ ప్రాంతాల్లో విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది హిందూ భక్తులు, శ్రీరామ్ భక్తులు, హనుమాన్ భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మార్గాలు వెళ్లే వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచన చేసుకోవాలని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. మరో పక్కన ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా హైదరాబాద్ పోలీసులు భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేస్తారు. అంటే ర్యాలీ జరుగుతున్న ప్రాంతాల్లో పాటు లేన్లు, బైలేన్లు, ఈ పరిసర ప్రాంతాల్లోనూ కూడా ఎక్కడ ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ జరిగినా కొంచెం శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నాయన్న ఉద్దేశంతో పోలీసులు గత కొంతకాలుగా ఏర్పాటు చేస్తున్నారు. 2 రోజుల క్రితము విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఈ కార్యకర్త అంటే ఈ సంస్థల యొక్క ముఖ్య నాయకులతోటి హైదరాబాద్ సిపి సివి ఆనంద్ సమావేశం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో సహకరిస్తాం ర్యాలీకి. పోలీసులు కూడా నిర్వాహకులు సహకరించాలని కోరారు. ఇరుపక్షాలు కూడా కోరాయి. అయితే చాలా చోట్ల పోలీసులు శాంతి పీస్ కమిటీల మీటింగ్లు కూడా పెట్టి ఈ ర్యాలీని సజావుగా సాగేందుకు ఏర్పాటు చేయాలని చెప్పేసి సహకరించాలని చెప్పారు. ఈ ర్యాలీలో పాల్గొనే వాళ్ళ కోసం అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా అంటే మజ్జిగ సరఫరా కోసం కానీ మంచినీటి వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల ప్రసాద వితరణ, పులిహోర ఇట్లాంటివి కూడా ఏర్పాటు చేసిన కొన్ని సంస్థలు ముందుకు వస్తాయి. మొత్తంగా చూస్తుంటే రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాదు అంటే మెయిన్ ఏదైతే హార్ట్ గుండెకాయలు అంటారు కోటి, ఆ పరిసర ప్రాంతాల్లో కొంత ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిసర ప్రాంతాలకు ద్వారా వేరు అంటే వాళ్ళ నిత్యాపరులకు వెళ్లే వాళ్ళంతా కూడా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచన చేసుకుని పోలీసులు కోరుతా ఉన్నారు. రాజశేఖర్, కూడా జరుగుతున్నటువంటి హైదరాబాద్లో ప్రధానంగా ఉన్నటువంటి పండుగ, ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఎవ్రీ ఇయర్ జరిగేటువంటిది ఈ ర్యాలీ. అయితే ఈ ర్యాలీకి ఏటేటా
ర్యాలీలో పాల్గొనే వాళ్ళ సంఖ్య భారీగా పెరుగుతూ ఉన్నది. వాహనాలు కూడా భారీగా పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పేసి ముందుగానే ఎమర్జెన్సీ పనుల మీద వెళ్ళే వాళ్ళు కానీ తమ నిత్య జీవితంలో వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఈ మార్గంలో వచ్చి ట్రాఫిక్ లో చిక్కుకొని ఇబ్బందులు పడేదానికన్నా ముందుగానే హెచ్చరిస్తే బాగుంటుంది. ముందుగానే ఒక ప్రకటన చేసి వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపించి ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీసులు ఈ ప్రత్యామ్నాయ మార్గం చూశారు. గడిచిన 2-3 రోజులుగా కూడా వాళ్ళు కొన్ని చోట్ల ట్రయల్ వేశారు. బారికేడ్లను అంటే రోడ్ డివైడర్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించే ప్రక్రియ ముమ్మరం చేశారు. ఆయా జోన్ల వారీగా కూడా హైదరాబాద్ సివి ఆనంద్ స్వయంగా పర్యటించి ఇక్కడ ఎలాంటి ఏర్పాటు చేయాలి, పోలీసులు ఎక్కడ బీట్లు ఏర్పాటు చేయాలి, పోలీసు బందోబస్తు ఎక్కడ ఉండాలి, పోలీస్ పికెట్లు ఎక్కడ ఉండాలి, పోలీస్ పహారా ఎక్కడ ఉండాలి అనేది. దీనికి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా వెంటనే క్షణాల్లో గుర్తించేందుకు వీలుగా సీసీ కెమెరాలను వీటిని కూడా ఏర్పాటు చేస్తున్నాం. మొబైల్ సీసీ కెమెరా వ్యాన్లను కూడా ర్యాలీ జరిగే మార్గ మధ్యలో అక్కడక్కడ ఏర్పాటు చేసిన దాదాపుగా మొబైల్ సీసీ కెమెరా వ్యాన్లు కూడా దాదాపుగా 10 వినియోగిస్తున్నారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.